జూన్ 15 రాశి ఫలాలు. మేషరాశి. ఆదాయం బాగానే ఉంటుంది. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ఆర్థిక సహాయాలు తగ్గించుకోవడం కూడా మంచిది. వ్యాపారాలు నిదానంగా సాగిపోతాయి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. పని ఒత్తిడి కూడా కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసలుంటాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. అవసర సమయాల్లో మిత్రుల సహాయం లభిస్తుంది. వృషభ రాశి. మిత్రుల సహాయంతో పనులన్నీ పూర్తవుతాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. కొద్దిపాటి ప్రయత్నంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. ఉద్యోగంలో అధికారులు అతిగా ఉపయోగించుకుంటారు. కొందరు బంధువులతో అపార్థాలు తలెత్తవచ్చు. వృత్తి వ్యాపారాల్లో పోటీ ఉన్నా లాభాలకు లోటుండదు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించవచ్చు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మిథున రాశి. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం కొనసాగుతుంది. మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో కీలక మార్పులు చేపడతారు. లాభాలకు ఇబ్బంది ఏమీ ఉండదు. ముఖ్యమైన పనులన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. కొందరు బంధుమిత్రులకు అండగా నిలబడతారు. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం అవసరం. ఆదాయానికి లోటు ఉండదు, కానీ అనవసర ఖర్చులు పెరగడానికి అవకాశం ఉంది. కర్కాటక రాశి. ఉద్యోగంలో చిన్న చితక సమస్యలు తొలగిపోతాయి. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వృత్తి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతుంది. 1-2 ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృధా ఖర్చులతో ఇబ్బంది పడతారు. బంధుమిత్రుల నుంచి 1-2 శుభవార్తలు అందుతాయి. విదేశాల నుంచి ఉద్యోగపరంగా ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు. సింహరాశి. ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. ఆస్తి వివాదం నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇష్టమైన బంధువులతో శుభకార్యంలో పాల్గొంటారు. కుటుంబ పరిస్థితులు బాగా మెరుగ్గా అనుకూలంగా ఉంటాయి. ఆదాయానికి లోటుండదు. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పెద్దలతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కన్యా రాశి. కుటుంబ వ్యవహారాల్లో కొద్దిగా పారదర్శకంగా వ్యవహరించడం మంచిది. ఇంట్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో ఊహించని పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. బంధువుల నుంచి సమస్యలుంటాయి. పిల్లలతో కొద్దిగా సమస్యలు ఉంటాయి. కుటుంబ జీవితం ఒక మోస్తరుగా సాగిపోతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. తులారాశి. వ్యాపారంలో మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి జీవితం లాభదాయకంగా సాగిపోతుంది. అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తవుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. కుటుంబ జీవితం ఉల్లాసంగా ఉత్సాహంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామి ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. పిల్లలు విజయాలు సాధిస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. వృశ్చిక రాశి. వృత్తి వ్యాపారాల్లో 1-2 ఆర్థిక సమస్యలు ఒత్తిడి పెంచుతాయి. కొన్ని శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు ఆశించిన విధంగా కొన్ని ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు కూడా డిమాండ్ పెరుగుతుంది. బంధువుల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. రుణ సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ధనస్సు రాశి. వృత్తి ఉద్యోగాల్లో కొద్దిపాటి మార్పులు చోటు చేసుకుంటాయి. దీనివల్ల బాధ్యతల్లో మార్పు వస్తుంది. వ్యాపారాల్లో లాభాలకు ఇబ్బంది ఏమీ ఉండదు. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది, కానీ వృధా ఖర్చులు ఇబ్బంది పెడతాయి. నిరుద్యోగులకు సొంత ఊరిలోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుంచి ఆశించిన సహకారం అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మకర రాశి. వృత్తి వ్యాపారాల్లో అదనపు లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అంది వస్తాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి సంబంధమైన కొనుగోలు వ్యవహారాలు సఫలమవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు ఆదరణ పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన శుభవార్త వింటారు.
కుంభరాశి ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. తప్పకుండా శ్రమకు తగ్గ ఫలితం అందుతుంది. కొన్ని పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పిల్లల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది. స్నేహితుల వల్ల వృధా ఖర్చులు పెరుగుతాయి. మీనరాశి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. వృత్తి ఉద్యోగాలు చాలా వరకు సానుకూలంగా సాగిపోతాయి. ప్రధాన విషయాలలో కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సమస్యల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆహార విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించడం మంచిది. ప్రయాణాలు లాభిస్తాయి.